సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మేము స్వాగతిస్తామంటూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటున్నారు, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళిపోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ గాలి వినోద్. ప్రస్తుతంతో పాటు గాలి వినోద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒకవైపు సంచలన ఇప్పుడు సంధ్య థియేటర్ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, మీరు సంచలన ఆరోపణలు చేశారు ఇండస్ట్రీ అక్కడికి పోవాలని, ఆంధ్ర ఇండస్ట్రీ ఎందుకని ఇప్పుడు ఇష్యూ ఏమైనా డైవర్ట్ చేస్తున్నారో మీరు అనడానికి గల కారణాలండి? రెండు రాష్ట్రాలు బాగుపడాలి కదమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళ తర్వాత ఎక్కడో అక్కడ ఉండాలనే కదా రూల్. పాపము చంద్రబాబు నాయుడు అంటే ముందే వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి ఆయన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో ఆయన అప్పుడు చేసుకున్నాడు. తర్వాత జగన్ అక్కడ రూలింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఇప్పుడు రమ్మన్నారు. గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఆయన రమ్మన్నాడు, జగన్ గారు రమ్మన్నారు. మీరు ఎందుకు పోవట్లేదు అంటున్నారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు కామన్ క్యాపిటల్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరైతే ఇక్కడ ఉండే అర్హత మీకు లేదు. ఇప్పుడు మీకు నైతిక అర్హత ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇది సెకండ్ క్యాపిటల్ భారతదేశ సెకండ్ క్యాపిటల్ కాలేదు. మీరు నిజంగానే ఈ 10 ఏళ్ళు కొట్లాడి సెకండ్ క్యాపిటల్ సాధించి ఉంటే మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు అయ్యేటోళ్ళు. కానీ మీరు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే, గతంలో నేను 18 మంది ఎంపీలతో, సీమాంధ్ర ఎంపీలతో మీటింగ్ పెట్టినప్పుడు ఢిల్లీలో కూడా కామన్ క్యాపిటల్ వద్దు, మనకు సెకండ్ క్యాపిటలే పరిష్కారం అని చెప్పి నేను కొట్లాడినా. మరి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి ఆయన 55లో సూచించాడు. కానీ ఏ ఒక్కరోజు మీరు నోరు తెరపలేదు ఎందుకు? మీ సినిమా ఇండస్ట్రీ అదే తమిళ ఇండస్ట్రీ ప్రతి అంశం మీద స్పందిస్తుంది కదా, మీరు ఎందుకు స్పందించారు? మీకు బాధ్యత లేదా? చివరికి నీ ఫ్యాను 1000 రూపాయల టికెట్లు పెట్టుకొని కొనుక్కొని వచ్చి 500 టికెట్లు 1000 రూపాయలు కొనుక్కొని వచ్చి మీకోసం తొక్కిసలాట చచ్చిపోతే మానవత్వం లేకుండా స్పందించని మీరు ఇక్కడ ఉండే నైతిక అర్హత మీకున్నదా? ఆ పిల్లోడు ఆ చౌబత్కలో ఉన్నాడు, ఆమె ఆల్రెడీ చనిపోయింది. 14 రోజులుగా మీరు ఎవరు రాకపోతే, సినిమా ఇండస్ట్రీని ఎవరు రాకపోతే, మీ కుటుంబం రాకపోతే, మీరు రాకపోతే, నాకు తెలియదు తెల్లారిదాకా తెలియదు అని చెప్పేసి అబద్ధాలు ఆడితే ఇంకా మేము ఎంతకాలం సహించుకుంటూ ఉండాలి? ఇక్కడ భూమి మాది, రాయితీలు మేము ఇస్తున్నాం, సినిమా చూసేది మేము ఇక్కడ. ఈ 93% ఉన్న ఈ వర్గాలు ఇంక్లూడింగ్ మిగతా వర్గాలు కలుపుకుంటే మేమందరం సినిమా చూస్తున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం. మిమ్మల్ని ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవడానికి కారణం మేము. మా వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మా తెలంగాణ బిడ్డలు చచ్చిపోతే నువ్వు చూడవా? మా ముఖ్యమంత్రి పేరు ఎత్తవా? మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలంటున్నా? ఈ ప్రాంతంలో ఉండే నైతిక అర్హత నువ్వు కోల్పోయినావు. ఒకవైపు ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అని కావాలని ప్రొవోక్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారా? నేను మొదటి నుండి చెప్పిన, ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పిన, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, ఆత్మబంధువుల్లా అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మబంధువులా కలిసి ఉందామని తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినవాడిని. కోదండరాం లెక్క, కేసీఆర్ లెక్క జాగో బాగో సంపేత నరకెత్తం దొంగలు ద్రోగులు అని చెప్పలే, నేను అనలేదు. నేనేమన్నా అంటే దోపిడీదారులు కొంతమందే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 3 కుటుంబాలు 3-4 కుటుంబాలు 3-4 కులాలే కదమ్మా ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేసింది వీళ్ళే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా తిష్ట వేసింది వీళ్ళేగా. నేనేమంటానంటే ఈ 3-4 కుటుంబాలు 3-4 కులాలు అక్కడ ఆంధ్రాలోకి ఏమైనా న్యాయం చేసినా? చేయలేదు కదమ్మా. అక్కడ కూడా న్యాయం చేయలేదు కదా వాళ్ళు. ఇక్కడ తెలంగాణలోకి ఏమైనా న్యాయం చేసినా రావండి? ఇక్కడ కూడా న్యాయం చేయలేదు. మరి అక్కడ న్యాయం చేయకుండా ఇక్కడ న్యాయం చేయకుండా మీరు మా అని తెలంగాణ తెలుగు ప్రజల పేరుతో మమ్మల్ని ఎంతకాలం దోపిడీ చేస్తారు? వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తారు, మమ్మల్ని ఎంతకాలం మోసం చేస్తారు? 10 ఏళ్లలో మాకు 42% వాటా రాలేదు. సినిమా హీరోలలో రాలే, నిర్మాతలలో రాలే, మాకు కవులలో కళాకారులలో, మా భాషలో, మా సంస్కృతిలో, అసలు మా యాసలో ఎండ్ల మాకు మా వాటా ఇవ్వలే. ఆర్థిక రైతులు తీసుకున్నారు, అన్ని తీసుకుంటారు. మా ప్రాంతంలో ఉన్న భూమి తీసుకున్నారు, 100 ఎకరాలు 1000 ఎకరాలు, కానీ మాకు అవకాశాలు ఇవ్వరు. రామోజీ ఫిలిం సిటీలో ఎంతమంది తెలంగాణ ఉన్నారమ్మా ఇప్పటికీ ఉద్యోగులు? చెప్పండి. మా తెలంగాణ వాళ్ళు ఎంతమందికి సినిమా హీరోలుగా మీరు రామోజీ ఫిలిం సిటీ పెట్టుకున్నది మా ప్రాంతంలో, మాకు ఎన్ని అవకాశాలు మీరు కల్పించారు. రామానాయుడు స్టూడియో పెట్టుకున్నది మా తెలంగాణలో, మాకు ఎన్ని అవకాశాలు మీరు కల్పించారు. అట్లాగే ఇంకేం స్టూడియో ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియో అక్కినే నాగేశ్వరరావు పెట్టుకుంటాడు ఇక్కడ, మాకు ఎన్ని అవకాశాలు కల్పించారు. అంటే మా భూమి, మా రాయితీలు, మా అన్ని తీసుకొని మాకు అవకాశాలు కల్పించకుంటే మేము ఇంకా మా భుజాన్ని వేసుకొని మేము 1000 రూపాయల టికెట్ కూడా పోయి మా ప్రాణాలను తగిలించుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.